హాయ్ ఎవ్రీవన్. ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా నేను గుత్తి వంకాయ కారం ఫ్రై చేశాను. దీనికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ధనియాలు, జీలకర్ర, చెక్క, 2 లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా వంకాయలు కోసి రెడీ చేసి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా కూర రెడీ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఇవన్నీ వేయించిన తర్వాత తీసి వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దీంట్లో ఇదే ఆయిల్లోనే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉంటే యాడ్ చేసుకున్నాను. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఉప్పు కానీ సరిపోయిందో కూడా చెక్ చేసుకొని తర్వాత మనం వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం మంట మీద ఫ్రై చేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.